కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టగానే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆ అబ్బాయికి మందమతి కావడంతో చదువు ఏమాత్రం రాలేదు. మేనమామ గ్రామస్తులతో కలిసి ఉపనయనం చేశాడు. కానీ అతడికి మతిమరుపు వల్ల గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు. కొన్ని రోజులకు ఆ మేనమామ కూడా మరణించడంతో ఆ అబ్బాయి అనాథై భిక్షకెళ్ళేవాడు. ఊళ్ళో అందరూ అతన్ని హేళన చేసేవారు. విద్య లేని నీవు పశువు కంటే హీనమని హేళన చేసేవారు. అతడందుకు బాధపడి ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరి దేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు. అలా 3 రోజులు గడిచినా ఆ తల్లి దర్శనం ఇయ్యకపోయేసరికి పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టి, అమ్మా, నీవు కూడా నన్ను అనుగ్రహించకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు. నాటి రాత్రి దేవి అతడికి కలలో కనిపించి, నాయనా, నాపై అలగవద్దు, కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారం, అతడు నీ కోరిక తీర్చగలడని చెప్పింది. వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తన చేయి నుంచి ఆశీర్వదించారు. అతనికి వెంటనే నాలుక రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయి. కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు, పరుషవేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు.